కేటీఆర్ ని దోపిడీదారుల హక్కుల చైర్మన్ చేయాలంటూ సెటైర్స్ వేశారు అద్దంకి దయాకర్. తప్పు చేసి దబాయించడం ఏంటంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు ఆయన. కేటీఆర్ ఒక దొంగ ముద్దాయి అనే విషయం ముందు గుర్తుపెట్టుకోవాలన్నారు అద్దంకి. కేటీఆర్ ఒక్కరే కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఏదో ఒక దోపిడీ చేయడం, తిరిగి దబాయించడం పరిపాటిగా మారిందన్నారు. కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్ గా చేస్తే బాగుంటట్టుంది. ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు. కాబట్టి దొంగతనం చేసి నువ్వు దబాయిస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురు కాకనే ఈ భ్రమల నుంచి బయటికి రా కేటీఆర్. ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడితే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా నాయన. 6, 16, 420, 660 అని. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాబట్టి ఇలాంటి నక్క వేషాలు వేస్తే ఎవడేం పట్టించుకోడు. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజ్ కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ్ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడి పడేసిండ్రు. మీకో దారి మాకో దారా? ఇదెక్కడ న్యాయం? ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దబాయించడం. ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా. ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా? దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం? ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్గా అరెస్ట్ కావాల్సిందే, జైలు కూడా తినాల్సిందే. వీళ్ళ ప్రజల సొమ్మునే దోచుకొని ఇలా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారు, అధికారులను దబాయిస్తున్నారు, ముఖ్యమంత్రిని దబాయిస్తున్నారు. మీ దబాయింపులు దేనికి? మిమ్మల్ని రక్షించుకోవడానికి. మీ వల్ల ఒక్కరికి లాభం లేదు. ప్రభుత్వం వస్తే మీ నలుగురు బాగుపడ్డారు. ఇప్పుడు కొట్టాడేది మీరు నలుగురే తప్పితే ఇంకొకరు లేరు మీ పక్షాన.